సబాకల్ప సబాకల్పతరం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రానభ్రమరశోభితం విరాట్పద విఖ్యాతం సిద్ధానందప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. న భూమి న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రశ్చ తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః. సమస్త సనాతన సత్యబంధువులందరికీ ఈరోజు మన యొక్క విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జీవిస్తున్నటువంటి అచంచల జీవులందరికీ ఆధారభూతమైనటువంటి సర్వేశ్వరుడు ఏ సాధకుడైనా ఏ బోధకుడైనా చివరికి చేరుకోవాల్సినటువంటి పట్టాల్సినటువంటి పట్టు గట్టితనం మనందరికీ తెలుసు. ఎంతోమంది ముని అంటే మౌనము అని, మౌనంతో మునులు జయించి సాధించి శోధించి మన జనారణ్యం నుంచి దూరంగా వెళ్ళారు. దానికి కారణాలు ఉన్నాయి. అంటే జనారణ్యంలో ఉండడం వల్ల సమస్య సాల్వ్ కాదని కాదు, జనారణ్యంలో ఉండి తయారు చేసేటువంటి మునులు కొంతమంది ఉండాలి, జనారణ్యాన్ని దాటి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉండాలి, వీరికి మధ్య వ్యవస్థలో కొంతమంది ఉంటారు. సో మన యొక్క పత్రిజీ గారిని ఎందుకు తీసుకుంటున్నామంటే, పత్రిజీ కంటే ముందు కొన్ని కోట్ల మంది సాధకులు బోధకులు వచ్చారు వెళ్ళారు. వారి పేర్లన్నీ మనకు గుర్తు లేవు, కొంతమంది గుర్తున్నాయి. మనకు మన సమస్యల మధ్యలో మనకు వారు కనిపించారు కాబట్టి వారు మొదటిగా మొదలుపెట్టినటువంటి సిద్ధాంతం పూజలు ఎంతోమంది చేస్తున్నారు, ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు. మనకు వేదాలు, పంచమ వేదాలు, అలాగే అష్టాదశ పురాణాలు, అతీతమైనటువంటి దేవతలు ఎంతోమందిని ఎవరికి ఇష్టం వచ్చేటువంటి రీతిలో వారు ఆరాధిస్తున్నారు. కానీ ప్రపంచంలో శాంతి ఎందుకు కరువు అవుతుందో ఆలోచించే వాళ్ళలో పత్రిజీ గారిని మనం తీసుకున్నాం. వారు అట్లా తీసుకోవాల్సి వచ్చింది. వారు ఒక కంపెనీలో, కోరమండల్ అనేటువంటి కంపెనీలో పనిచేసినటువంటి వ్యక్తికి ఏ గురువు ద్వారా అయితే అది బయటికి వచ్చిందో అతను ద్వారా ఎంతోమంది అతని దగ్గర గురువు శిష్యులుగా ఉండొచ్చు. కానీ వారు ఇంటింటికి వెళ్ళి సామాన్యుడి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి తద్వారా ఈరోజు అనేకమైన జనసామాన్యంలోకి అది తీసుకెళ్లడం అనేది అంత ఆషామాషి కాదు. వారు డాంబికవాదులు కూడా కాదు. ఎటువంటి కాషాయ వస్త్రధారణ లేకుండా, కనీసం బొట్టు కూడా లేకుండా అందరికీ ఏంటో చూపించినటువంటి మహానుభావుడు. వారికి బ్రహ్మర్షి అని పెట్టినా, ఇంకో ఋషి అని పెట్టినా, పెద్ద బిరుదులతో సమస్య కంటే అంతే అది ఇస్తే ఒక నానుడి ఉంటుందని ఇచ్చారు. మొట్టమొదటిసారిగా పత్రిజీ గారితో నాకు పరిచయం ఉంది. నేను కాళికాంబ సప్తశతిని గట్టిగా సంకల్పం తీసుకున్న తర్వాత ధ్యానం గురించి బాగా వారు ప్రచారం చేస్తున్నారనే విషయం నాకు తెలిసి నేను వారిని కలవడం జరిగింది. కలిసిన మొట్టమొదటిగానే కాళికాంబ సప్తశతి అనేటువంటి గ్రంథాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అందులో ఏముంటుంది లేండి, మస్తు గ్రంథాలు రాశారని అనుకున్నారు వారు. నేనన్నా మీకు ఏం అవసరం ఉంది అవే తీసుకోండి స్వామి, మొత్తం అనేది కాదు, మీకు ఇప్పుడు ధ్యానాన్ని సంబంధించి తీసుకోండి, తర్వాత మళ్ళీసారి కలుద్దామని. తర్వాత వారు ఆ గ్రంథాన్ని అది అండమాన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఇచ్చినటువంటి బ్యాగ్లోనే ఉన్నటువంటి గ్రంథాన్ని వారు దాన్ని చదవడం, ఆలోచన చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అడిగితే నేను అన్నాను, దాన్ని మీరు కంఠస్థం చేసి ప్రజలకు తీసుకెళ్లాలంటే పర్మిషన్స్ అవసరం లేదు. బట్ ఇంకొకటి ఉంటుంది, మఠాధిపతి వేరు, పీఠాధిపతి. నేను పీఠాధిపతిగా, ప్రచారకర్తగా ఒక పీఠానికి ఉన్నాను. దీన్ని సంస్థానం అవుతుందో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం ఉంటుంది. ఒకసారి వారిని కూడా మీరు దగ్గరగా వెళ్ళినప్పుడు, కడపకి వెళ్ళినప్పుడు కలవండి. వారు కూడా ఏం చెప్తారో విని వారిచ్చే గ్రంథాన్ని కూడా తీసుకోండి. ఇవి రెండు ఒకటే. ఆ తద్వారా
కంఠస్థం మనం ఇద్దరం కలిసి పాడదామను. నాకు అవకాశం ఉండేది, కానీ ఆ సమయంలో నాకు సమయం దొరకలేదు, వేరే రూట్లో ఉండడం వల్ల. సో వారే గురువాణి 1, 2, 3, 4, 5 అనే ఎపిసోడ్స్ వారు చేశారు. అది మనం అందరం చూసాము. నేను చాలా సందర్భాలలో వారితో ఈ పిఎంసి ఛానల్ ఓపెనింగ్లో కూడా రవీంద్ర భారతిలో శాకాహార ర్యాలీలో కూడా నేను రావడం జరిగింది. కానీ నేను స్టేజీపైకి ఎక్కలేదు. చాలా సామాన్యుడిగా కిందనే ఉండి అసలు ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఇంకెంతమంది మనం అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ధ్యానం వైపు. పార్టీల వైపు అట్రాక్ట్ చేయడం వేరు, పూజల వైపు అట్రాక్ట్ చేయడం, యజ్ఞం వైపు అట్రాక్ట్ చేయడం వేరు. ధ్యానం వైపు అట్రాక్ట్ చేయడం అనేటువంటిది అంత ఆషామాష కాదు. అది రాజుకైనా, రంగనికైనా, సామాన్యుడికైనా, ఎవరికైనా వెన్నుముక నిటారుగా కూర్చుండేటువంటి ఏ జాతికైనా అది చాలా సులభతరం, చాలా కష్టతరం కూడా. దానిపైన ఫోకస్ పెట్టకపోతే కష్టతరమే, ఫోకస్ పెడితే చాలా సులభతరం అది అని. ఎటువంటి డాంబికాలు లేకుండా ధ్యానం చేస్తే సర్వరోగ నివారణ అని వారు ఒక చిన్న సూచికనే ఈరోజు మనం అందరం కలవడానికి గల కారణాలు. ఈరోజు డాక్టర్ గారు కానీ, మా అమ్మ అంటే మాతా బ్రహ్మానందమయ్యి వారు మాకు అమృత త్రిల్లు ఎట్లా అంటే వారు అమెరికాలో డాక్టర్ అయినా నేను ఏ డాక్టర్ కాదు అనేటువంటి స్థితిలో కనిపిస్తారు. వారిని అఖిలాంధ్ర సాధు పరిషత్ మీటింగ్లో నేను స్టేజీ మీదకి వెళ్ళి కూర్చుని పెట్టే ప్రయత్నం చేస్తే, మీకు తెలుసు కదా సాధు పరిషత్ ఎట్లా ఉంటుందో. ఆల్రెడీ లీస్టు మొత్తం స్లోగన్స్ రాసుకొని ఎవరు స్టేజ్ మీద కూర్చోవాలి, ఎవరు మాట్లాడాలి, వారికి ఏం అర్హత ఉంది, ఇలాంటివన్నీ అక్కడ ఉంటాయన్నమాట. అది 54వ సాధు పరిషత్ మీటింగ్. నాకు కూడా దానిలో మెంబర్షిప్ లేదు. నేను మాతాజీని దానిపైనకి ఎక్కియాలని ప్రయత్నం చేశాను, ఆల్రెడీ చేశాను కూడా. మాతాజీ గారు ఎక్కారు, మాత ఎక్కారు కదా. కానీ ఎక్కంగానే మాతాజీని తొందరగా దింపేయాలనే ప్రయత్నాలు చాలామంది చేశారు. కారణం ఏమిటంటే వారు నోరు కూడా తెలియలేని పరిస్థితి, మైక్ కూడా ఇచ్చలేని పరిస్థితి. ఎందుకంటే లిస్టులో లేరు వారు. నేను అనుకున్నా అసలైన సాధవుడికి అన్నమే కరువు అవుతుంది అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. అసలైన సాధకులు అనేవారు సైలెంట్గా ఇంట్లో కూర్చోవడమో లేదా హిమాలయాలకు వెళ్ళిపోవడమే తప్ప వాళ్ళు జనారణ్యంలో చెప్తా ఇట్లా సాధనలో కూర్చున్న వాళ్ళకి వచ్చే సమస్యలు నేను కళ్ళారా చాలాసార్లు చూశాను. ఇకపోతే కరోనా టైంలో ఎంతోమంది సేవకులు మనం చూస్తున్నాం. చూసిన తర్వాత పత్రిజీ గారే స్వయంగా కాళికాంబ సప్తశతి మీ నోటి నుండి ఒకసారి నేను మళ్ళీ వినాలనుకుంటున్నా. మైల ధ్యాన చక్రం 2021 ఉదయం 8:30 గంటలకు పిఎంసి ఛానల్లో లైవ్లో నేను ఒక 1 అవర్ ప్రోగ్రాంలో పత్రిజీ గారిది వారు నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా, మీరు వచ్చారు కాబట్టి ఇది మొదలు పెడదామన్నారు. దానిలో నేను ఉండడం జరిగింది. అయితే డాక్టర్ గారు అన్నట్టు మాటలకు చాలా తక్కువ పవర్ ఉంటుంది. గురువులు రచించినటువంటి జ్ఞానానికి ఎక్కువగా ఆ పవర్ ఉంటుంది. అది మనం చూసాం. తిలరసములేక దీపము వెలుగదు, పువ్వు లేక ఫలము పుట్టబోదు, భక్తి లేక జ్ఞాన ఫలము లభింపదు, కాళికాంబహంస కాళికాంబ. తిలరసం అనగా తైలము అని, నెయ్యి అని, ఆముదం అని, నీ మనస్సు భక్తి ధ్యానము అని కూడా దాని అర్థం. ధ్యానం లేకుండా నువ్వు దీపం పెట్టాలనే ఆలోచన నీకు ఎలా వస్తుంది? ధ్యానం అంటే మనస్సు, దాని లోపల నేను ఉన్నది నీకు పెట్టాలని ఉంటేనే అది. అట్లానే ఏదో రకమైనటువంటి పదార్థం లేకుండా, ఒత్తి లేకుండా, ఆ కాగడ లేకుండా నువ్వు దీపాన్ని ఎలా ముట్టియవో, నీ మనసులో ధ్యానం అనేటువంటి తైలము నీ మనసులోకి రానంత వరకు నువ్వు ఎన్ని పూజలు చేసినా అవి జరుగుతూ ఉంటాయి, కానీ నీకు ఒరిగేది ఏం లేదు అని చెప్పారు వారు. నిజంగా చెప్పాలంటే వీరబ్రహ్మేంద్ర స్వామి సాహిత్యం అంతా కూడా సామాన్యుడికి అసామాన్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. మధ్యలో ఉన్న వాళ్ళకి కాదు, మధ్యలో గాలికి తిరిగేటోళ్లకు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు. అయితే అసామాన్యుడు అయి ఉండాలి, సాధకుడు బోధకుడు అయి ఉండాలి, లేదా మొత్తం సామాన్యుడు భోజనానికి లేక బాధపడుతున్నటువంటి వాడికి వారి సాహిత్యం అర్థమవుతుందని వారు చెప్పారు. అందులో మహత్యారం అంటే తిలరసము లేక దీపము వెలుగదు. అది ధ్యాన దీపమైనా, జ్ఞాన దీపమైనా, లేదా ధన దీపమైనా, జనదీపమైనా, జనంలో నువ్వు వెలగాలన్నా ఏదో ఒక ఆ దీపం నీ లోపల వెలగాలన్న. పువ్వు లేక ఫలము పుట్టబోదు. ఏ చెట్టుకైనా పువ్వు పోయకుండా కాయ కాయడం అనేది కుదరదు. అది ఎంత నిజమో, ఎట్టి పరిస్థితుల్లో కాయకు పువ్వుకు ఎట్లా అయితే సంబంధం ఉందో అట్లానే
జ్ఞానం అనే ఫలము లభించాలంటే ఫలాలు చాలామందికి లభిస్తాయి. చెడు కర్మ చేసేవాడికి చెడు ఫలం, మంచి పని చేసేవాడికి మంచి ఫలం లభిస్తుంది. కానీ జ్ఞానం అనే ఫలం లభించాలంటే జ్ఞానులందరూ ఒక చోటుగా చేరినటువంటి సమయాన్ని, జ్ఞానానికి సంబంధించినటువంటి అర్జన చేసినటువంటి వాళ్ళందరి యొక్క మననం మనం చేసుకున్నట్లయినప్పుడైతే ఇది అచ్చలంచెలుగా మన లోపల దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఓ వెలిగే దీపమే ఇంకొక వెలిగే దీపాన్ని వెలిగించేటువంటి అవకాశం ఉంటుందనే పత్రిజీ గారు అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేయడానికి వారు అచంచలంగా కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వారి యొక్క ప్రచురణ జరిగిందని నేను నా మనసులో అనుకున్న ఆ విషయం వారితో మాయించడం కూడా చెప్పడం కూడా జరిగింది. అట్లానే అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడ, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన గారు. వీళ్ళిద్దరు సమకాలీకులు కనుక వాళ్ళది కూడా సామాన్యమైనటువంటి భాష, అర్థమయ్యేటువంటి ఆట వెలిది రూపంలో ఇచ్చారు. అంతరంగమందు అంటే లోపల, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు. చాలా మంచిగా సౌమ్యుడిగా కనిపించచ్చు, కానీ మంచివాని వలె మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా. ఇతరులు గనక తెలుసుకోకపోయినా తన యొక్క స్థితిని, సర్వేశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అతను ధ్యానం చేస్తున్నాడా, యోగం చేస్తున్నాడా, లేదా పూజ చేస్తున్నాడా, లేదా యాక్టింగ్ చేస్తున్నాడా అనేది గ్రహించేటువంటి ఒక కర్త, క్రియ, కర్మ ఆ పరమేశ్వరుడు నిరాకార స్వరూపుడై ఉన్నాడు అని వారు చెప్పడం జరిగింది. అలాగే వేదమంత్రంబులను వాదించి విడిచిన విధి నిషేధ శాస్త్రవేత్తలైన గుణము కుదురకున్న నినుగాంచగలేరు, కాళికాంబహంస కాళికాంబ. వేదమంత్రాన్ని నేను పంచమ వేదాలు చదివాను, పంచాంగం చదివాను, లేదా షట్చక్రాలు చదివాను, లేదా అష్టాదశ పురాణాలు కూడా చదివాను, కానీ నాకు అసలైన విషయం పైన అవగాహన లేకపోతే ఇవన్నీ శూన్యము అని చాలా సందర్భాల్లో పత్రిజీ గారు చెప్పారు, నేను విన్నాను. దానికి పద్యం విధి నిషేధ శాస్త్రవేత్తలైన గుణము కుదురకున్న నినుగా వారు చెప్పడం జరిగింది. అలాగే మాటలకును మారు మాటలు పల్కుట, మాటలకును మారు మాటలు పల్కుట, నోటి తీటగాని బాటగాదు, నోటి తీటగాని బాటగాదు, వాదముడుగు వాడే నీదరి చేరును, కాళికాంబహంస కాళికాంబ. ధ్యానపరులైన వాళ్ళు ఎవరు కూడా వాదన చేయొద్దంట. నీకు అన్నీ తెలుసు, ఇంకా వాదన అవసరం లేదు. చెడ్డవాడు మాట్లాడేది చెడ్డవాడు మాట్లాడతాడు, మంచివాడు మాట్లాడేది మంచివాడు మాట్లాడతాడు. మీకేం కావాలి? మంచే కావాలి. మనము కూరగాయల మార్కెట్ నుంచి అన్ని కూరగాయలు తీసుకొస్తాం, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మొత్తం యథాతథంగా కూర చేయం కదా, దానిలో తోడిమెలు, తొండలు, అవి ఇవి అన్నీ తీసేసి అవసరమైనటువంటి వాటిని అందులో వేసి మనం కూర చేసుకొని తింటాం. తిన్న తర్వాత కూడా దాంట్లో కూడా భోజనం వరకు లోపలికి వెళ్తుందా? మధ్యలో కూడా భోజనం టైంలో కూడా కరివేపాకు, తోడిమెలు, కరివేపాకు ఆకులు కూడా మనం పక్కకి వేస్తాం, మిరపకాయలు కూడా పక్కకి వేసేస్తాం. అవి మనకు అవసరం లేవు. దానిలో ఇంకేమైనా పదార్థాలు మనకు నచ్చకపోతే ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. సేమ్ ఆ స్థితిని తీసుకున్నవాడు మాత్రమే ఈ స్థితికి రాగలుగుతాడు అని ఈ పద్యం ద్వారా మనకు అర్థమైంది. అలానే సర్వజీవులందు చైతన్యమొకడంచు, సర్వజీవులందు చైతన్యమొకడంచు, జాతి మతములెంచి సనుగువారు అందలేరు సచ్చితానంద సౌఖ్యంబు, కాళికాంబహంస కాళికాంబ. సర్వజీవుల యందు అంటే కేవలం మనుషులే కాదు, అన్ని జీవుల యందు చైతన్యం ఎవరు? ఆ సర్వేశ్వరుడు, సర్వేశ్వరి కలిగినటువంటి పరమాత్మ స్వరూపమే అన్ని జీవుల యందు ఉంది. కేవలం మన భోజనం మనం తెచ్చుకుంటున్నాం, మన గ్యాస్ మనం తెచ్చుకుంటున్నాం, మన వంట మనం వండుకుంటున్నాం, మనం సంపాదించుకుంటున్నాం అని మనం ఫీల్ అవుతున్నాం. మరి అడవిలో ఉన్నటువంటిది, జలచరాలకు, ఆకాశ మార్గం ఉన్నటువంటి వాటికి అన్నిటికీ
ఎవరు గాలిని అందిస్తున్నారు, ఎవరి వాడికి ఆహారాన్ని అందిస్తున్నారు, ఎవరి వారి చావులకు పుట్టుకలకు కారణమవుతున్నారు, అతన్ని సర్వేశ్వరుడని, అతనికి ఎవరు చైతన్యం ఒకడంచు జాతి మతములించి సనుగువారు. ఈ భూప్రపంచం మీద రెండే జాతులు ఉంటాయట. ఒకటి స్త్రీ జాతి, రెండవది పురుష జాతి. అది పక్షుల్లో అయినా, సర్పాల్లో అయినా, చేపల్లో అయినా, మొసల్లో అయినా, మనుషుల్లో అయినా. మరి ఇంకొక జాతి ఈ మధ్య మీకు దర్శనమిస్తుంది, కిన్నెరులు అని మీరందరూ చూస్తున్నారు. వారు పురుషులుగా పుట్టి స్త్రీకి వేషం ధరించి వాళ్ళు మేము పార్వతీ పరమేశ్వర స్వరూపము, అర్ధనారీశ్వర తత్వం అని వారు బయట మన కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు. అందులో మంచివారు కూడా ఉన్నారు. దాన్ని వంచన చేసేటువంటి కిన్నెరులు కూడా ఈ భూలోకం మీద ఇంకా తిరుగుతున్నారు, వంచన చేస్తున్నారు. వారి వల్ల కొంతమందికి నిజమైనటువంటి కిన్నెరులకు అపవాదం వస్తుంది, నిజమైనటువంటి ఆ తత్వంలో ఉన్న వాళ్ళకి అపవాదం వస్తుంది. అట్లానే స్వామీజీలు, సన్యాసులు, గురువులు, పురోహితులు, ప్రజలు, భక్తులు, అలానే వీళ్ళందరికీ కూడా దారి ఏమిటి అంటే సత్యమే. ఎవరికైనా, ఎంత అసత్యవంతుడికైనా తనకు తెలుసు సత్యమేదో. రావణ బ్రహ్మను మీరు తీసుకోండి, రావణ బ్రహ్మ లేకుండా రామాయణంలో హీరో లేడు. అసలు రాముడే లేకపోతే రావణ బ్రహ్మే లేడు. అట్లా మనకు ఇది కాల రోజుల్లో మాకు ఇచ్చుంటే బాగుండేది. ఇది మాట్లాడేటప్పుడు చేలు పట్టుకునే పరిస్థితి లేకనే నేను ఇవన్నీ వాడుకుంటున్నా, టెక్నాలజీ వాడాలని. మీరు అదే టెక్నాలజీ నాకు ఇచ్చారు, ఇట్లా పట్టుకోవాలి. అట్లా అయితే ఏమిటి ఇది ఏమైనా ఉందా నాకు ఇవ్వండి, ఇది పిన్ పాయింట్ ఏమైనా ఉంటే నాకు ఇచ్చేయండి, ఇట్లే ఉంటుంది. అయితే ఈ రావణ బ్రహ్మను ఎందుకు చెప్పారంటే, రావణ బ్రహ్మ అంటే మనం ఒక రాక్షసుడిగా చూస్తున్నాం. నిజంగా ఈరోజు ఈ భూమి మీద ఇప్పుడు కలియుగంలో మనకు 150 కోట్ల జీవరాశులలో మనమే ఉన్నాం. ఇంకా చాలా 84 లక్షల జీవరాశులు వేరు. 150 కోట్లలో కేవలం మానవులు మాత్రమే ఇప్పుడు ప్రపంచం మీద వృద్ధి చెందేబడి ఉన్నారు. అది అన్ని మతాలలో, అన్ని ప్రాంతాలలో, అన్నిట్లలో. ఆ 150 కోట్లలో ఒక 5% మాత్రమే ఈ ధ్యానము, జపము, యోగము, రోగము, భోగము, ఇది మంచి చెడు అని మాట్లాడుతున్నారు. 95% ఎవరు కూడా దీనిపైన అవగాహన ఉన్నా ఆచరించలేక ఆ సాధక బాధకాల్లో పడి తన జీవితాన్ని ఆగం చేసుకునేటువంటి జాతులే ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఎంతమంది అందరూ దీని గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు చూడండి, ఒక పెళ్లిలో మధుమాంస భోజనం పెట్టారని చెప్తే పెళ్లికి పిలువని వాడు కూడా తన కారులో ఖాళీ ఉంటే నలుగురు నేసుకుని వస్తాడు నడవండి అని. అదే ఏదో ఒక ధ్యాన కార్యక్రమం ఉంది, ఏదో యజ్ఞం ఉంది, పూజ ఉంది, గురువులు వస్తున్నారని చెప్పండి, ఒక్కరు కూడా రాకపోగా నాకు వేరే పెళ్లి ఉందండి, కార్యక్రమం ఉందండి, వచ్చేవాడు కూడా తప్పించుకుంటాడు. అంటే దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది కలియుగం అంటే? కలియుగం అంటేనే అది. ఈ కలియుగంలో కూడా ఇంత విచిత్రాల మధ్యలో ఇంకా మీరు ధ్యానము అంటున్నారు అంటే మీరు పూర్వజన్మ సుకృతంలో ఆనాడు యోగులలో, మునులలో, సాధకులలో, హిమాలయ పర్వతాల్లో ఉన్నారు. కాకపోతే అప్పుడు మీరు జడలుగా, పెద్ద పెద్ద వేషాలుగా ఉండి అక్కడ కూర్చుండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు టీషర్ట్లలో, పాయింట్ రూపంలో మామూలుగా మీలాగా మాలాగా వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఆత్మ నాశనం లేనిది అనేది ఎంత నిజమో ఇది శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో చెప్పాడు, ఇది వేదంలో కూడా చెప్పబడింది. అలా అదే ఆత్మ ఇప్పుడు మన రూపంలో ఇలా వచ్చి కూర్చుంది. మనం ఎందుకు కనెక్ట్ అయ్యాము, మీ ఇంటి పక్క వాళ్ళు ఎందుకు కనెక్ట్ కావడలేకపోతున్నారు ఎన్నాళ్ళు చెప్పినా అంటే అది అంతే. ఒకరింటి పక్కన దేవాలయం ఉందనుకోండి, అతను ఎప్పుడు దేవాలయానికి వెళ్ళాడు. కారణం ఏమిటంటే తనకు ఆ ఇంట్లో ఆ గుళ్ళో నుండి వచ్చే శబ్దాలు అన్నీ వేదమంత్రాలన్నీ వినబడుతుంటాయి, పంతులతో పరిచయం ఉంటుంది. బట్ ఈయన గుడికి పోడు. ఎందుకు? ఈయనకు ఆల్రెడీ చాలా పెద్ద బిజినెస్ ఉంటుంది, టైం దొరకదు. కానీ ఈయన సంవత్సరానికి 4 సార్లు తిరుపతి పోతాడు, శ్రీశైలం పోతాడు, హిమాలయ పర్వతాలు పోతాడు, ఇంకెక్కడికో పోతాడు. ఎందుకు? ఈ చుట్టుపక్కల వాళ్ళందరితో మనకి ఎందుకు సమస్య? దూరం పోతే ప్రశాంతత దొరుకుతుందని. దూరం పోతే మరి ఏ దూరము, ఎంత దూరం ఉంది? ప్రశాంతత కోసం ఎంత దూరం ఉందంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళడమే ప్రశాంతమైనటువంటి దూరం. ఆ పరమాత్మ యొక్క లక్ష్యాన్ని సాధించడమే దూరము అనేటువంటి దాన్ని. ఆ దూరాన్ని అధిగమించాలంటే కేవలము ధ్యానం అనే మార్గము ద్వారా అధిగమించవచ్చని వారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందున ఆత్మనందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబహంస కాళికాంబ. అసలు భక్తుడు అనేవాడు ఎవడైనా ఉంటే ఈ ప్రపంచంలో అది దేనికైనా కావచ్చు. రాక్షస భక్తులు కూడా భక్తులే, స్వామి భక్తులు కూడా భక్తులే, గురు భక్తులు కూడా భక్తులే,
లేకపోతే అసలు ఏమీ మాట్లాడని వాడు కూడా భక్తుడే, అన్ని పూజలు చేసేవాడు కూడా భక్తుడే. కానీ అసలైన భక్తుల గురించి మాట్లాడాడు. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే, బుద్ధులు మస్తుకుంటాయి, పరిపక్వమైన బుద్ధి కావాలన్నాడు. పరిపక్వ బుద్ధిచే ధ్యానమందున ఆత్మనందగలరు. ధ్యానం అంటే ఏమిటి? మీరేవైతే ఈ ప్రపంచంలో ఇవన్నీ ఉంటాయి, భూమి మీద జన్మ తీసుకున్నటువంటి ప్రతి జీవికి, అది ఆవైనా గోవైనా గొర్రెైనా బర్రెైనా నేనైనా మీరైనా కొన్ని కనబరులు అనుభవించాల్సిందేనట. ఆ అనుభవిస్తూనే ఆత్మను పరమాత్మ వైపు ధ్యానం వైపు మళ్లించగలిగే కెపాసిటీ ఓన్లీ వెన్నుముకను నిటారుగా కూర్చునేటువంటి జాతులలో మానవుడు ఉన్నాడు కనుక మానవుడే మాధవుడయ్యే అవకాశం ఉందని వారి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆత్మనందు శాశ్వతానంద సుఖమబ్బు, మనం ఆత్మస్వరూపులం కనుక ఈ ఆత్మ చెప్పడం జరిగింది. నిగ్రహంబు లేని నిర్భాగ్యులెల్లరు, నిగ్రహంబు ఎల్లరు విగ్రహములకెల్ల విందు చేసి భోగాంబహంస. ఇక్కడ చాలా మందికి నిరాకారవాదులు సమాజంలో అవి ఎట్లనే ఉంటాయి, మంచి ఎట్లా ఉందో చెడు అట్లే ఉన్నట్టు, దేవతలు ఉన్నట్టు రాక్షసులు ఉన్నట్టు ఇట్లా ధ్యానం. నిగ్రహం అంటే ఏమిటి? మీ అమ్మ అయ్య కలిపినటువంటి ఒక పరమాత్మ స్వరూపం ఉంది అని ధ్యానించడమే నిగ్రహం. అంటే అన్ని వదిలేసిన వాడు, తెలిసి కూడా అదే పని చేసేవాడు. చెప్పండి కొట్టండి ఈ విషయంలో. అన్ని వదిలేసిన వాడు తెలిసి కూడా మళ్ళీ అదే పని చేసేవాడు. తెలియకుండా చేయడం వేరు. తెలియకుండా చేశాడు అంటే తెలియక చేశాడు, తెలిసి చేశాడు అంటే ఇది తప్పైతుంది. ఇప్పుడు ఎవరినైనా ఒక మనిషి కావాలని ఒక మనిషిని చంపిస్తే ఒక 6 నెలల తర్వాత చంపిన వాడు దొరికాడు. ఇంట్రాగేషన్లో ఏం దొరుకుతుంది? వాడి కొట్టిన చిత్రహింసలకు ఎవరి వల్ల ఆ సంకల్పం మొదలైందో వారి పేరు చెప్తారు. అప్పుడు ఏమని ఎవరైతారు అంటే వారైతారు. అట్లానే ధ్యానంలోకి మీరు ఎవరి వల్ల ఇక్కడికి వచ్చారో, ఎంత దూరం అయినా మీరు ఎవరు చెప్తారో ఫలానా వాళ్ళ వల్ల మేము వెళ్ళాము. అట్లానే ఇక్కడ చంపిన వాడి పేరు, చంపించిన వాడి పేరు ఎట్లా వస్తుందో అట్లానే ధ్యానంలోకి వెళ్ళడానికి మీకు మార్గం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కలియుగంలో వారిని ఎప్పుడూ మరవకూడదు అన్నారు. పూజలు మస్తుగా చేస్తున్నాం మనమంతా. అట్లాంటి స్థితిలో నిగ్రహంబు లేని నిర్భాగ్యులెల్లరు విగ్రహములకెల్ల విందు చేసి. ఇప్పుడు భగవంతుడికి ఆకారమే లేదన్నప్పుడు విగ్రహం అవసరం లేదన్నారు. కానీ ఎవరికి అవసరం అంటే, నువ్వు ఇది ఎల్కేజీ పిల్లోడికో లేకపోతే 10th క్లాస్ పిల్లోడికి నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్తే వాడికి ఏం అర్థం కాదు. కానీ వాడికి అర్థమైన రోజు ఏం చేస్తాడంటే, ఏదో ఒక రోజు వీరధర్మజ స్వామి వారు మాకు భగవంతుడికి ఆకారం లేదు అన్నాడు కాబట్టి మేము ఏ విగ్రహారాలను ఏ గుడికి పోము, మేము గాలికి తిరుగుతామంటాడు. వాడికి అది అవసరం లేదు సబ్జెక్ట్. ఎప్పుడు అవసరం అంటే, నువ్వు స్టార్టింగ్లో 1వ తరగతిలో చదివినటువంటి స్కూలే 10th వరకు చదువుతావు, కానీ 10thలో మాత్రం నిన్ను పంపించాల్సిందే బయటికి, నువ్వు వెళ్ళాలి. ఆ తర్వాత యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళాల్సిందే అనేటువంటి మార్గాన్ని మీరు కనుక గమనించకపోతే ఈ విగ్రహం దగ్గరే ఆగిపోతుంది. విగ్రహం దగ్గరికి వెళ్ళి నీ యొక్క ఆత్మ సమాప్తం అయిపోతే నువ్వు వచ్చినటువంటి సంకల్పం ఈ భూమి పైన నెరవేరదు అని వారు చెప్పడం జరిగింది. అట్లా నిగ్రహంబు లేని నిర్భాగ్యులు విగ్రహములకెళ్ళ విందు చేసి. నేను రాముని యొక్క భద్రాచలం వెళ్ళాను. భద్రాచలానికి మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, దానికి వస్త్రాలు పంపించాలి. గుడిలో ఉన్నటువంటి చైర్మన్ కూడా వస్త్రాలు పంపిస్తాడు, పూజారి కూడా అక్కడ ఉంటాడు. అంటే ఆ విగ్రహాలు ఎందుకు పెట్టారంటే వాళ్ళు ధర్మసేవా పారాయణులై ఉన్నారు. రాముడు కానీ ఇప్పుడున్నటువంటి శివుడు కానీ ఇంకెవరైనా కూడా వీళ్ళు ధర్మ యుద్ధంలో ధ్యాన యుద్ధంలో ఉన్నారు ఆనాటి కాలంలో. కాబట్టి వాళ్ళను మనం అర్చిస్తూ వారిని యొక్క సంకల్పాన్ని ప్రజల ముందు పెడుతున్నాం. కానీ వీళ్ళెవరు కూడా సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి గురించి అత్యంతంగా ప్రచారాన్ని సాధించి ప్రచారాన్ని బోధించి ప్రజలను ధర్మం వైపు నడిపించేటువంటి ధర్మాత్ములుగా మనం గురువులుగా వారిని దైవ స్వరూపులుగా మనం మొక్కుతున్నాం. వారందరికీ నిగ్రహాన్ని మనం విగ్రహాలని ఇచ్చి విందులు చేయొచ్చు. కానీ భగవంతుని కనుక నువ్వు నిగ్రహం వైపు తీసుకెళ్ళకపోతే, భగవంతుని లోపలికి నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు నీ బట్టలు, నీ యొక్క డాంబిక వేషాలన్నీ ఎవరికి పనికి వస్తాయని వారి ఈ పద్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. నిగ్రహంబు లేని నిర్భాగ్యులెల్లరూ విగ్రహములకెల్ల విందు చేసి భోగభాగ్యములను పొందకాంక్షింతురు. భోగభాగ్యాలను, నేను స్వామివారికి బట్టలు పెట్టాను, నేను యజ్ఞం చేపించాను, నేను అన్నదానం చేశాను కాబట్టి నాకు ఇన్ని భోగాలు వచ్చినాయని అనుకుంటారు అంతే. కానీ అది కరెక్ట్ కాదు అన్నాడు. అట్లానే కనులు మూసి ధ్యానమున నుండవలెనన్న
కనులు మూసి ధ్యానమున నుండవనెలన్న మాయ మనసు రెచ్చి మరలు గొలుపు మనసు గట్టువాడే ఘనమైన మునియౌను కాళికాంబహంస కాళికాంబ. కనులు మూసి ధ్యానముననుండవనెలన్న. ఒకవేళ కళ్ళు మూసుకొని ధ్యానం ఉండొచ్చా, కళ్ళు తెరిచి కూడా ధ్యానంలో ఉండవచ్చు. రెండు రకాల పద్ధతులు ఉన్నాయి మనకు. నీకు డ్రైవింగ్ బాగా వచ్చిన తర్వాత నువ్వు వీళ్ళు అంటే మన హ్యాండిల్ని వదిలేసి కూడా ఏం చేస్తాం, డ్రైవింగ్ చేస్తాం, కొంత దూరం ప్రయాణం జరుగుతుంది. అది అందరికీ కాదు. డ్రైవింగ్ బాగా వచ్చిన వాడికి, ధ్యానంలోకి బాగా కనెక్ట్ అయిన వ్యక్తి కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేయొచ్చట. అంటే అన్నీ కనబడుతుంటాయి కానీ తనకేమీ సంబంధం ఉండదు. అన్నీ వింటుంటాడు, తనకేం సంబంధం ఉండదు. అందరితో మాట్లాడుతుంటాడు, సంబంధం ఉంటారు. మీరు చాలామంది ఇస్కాన్ భక్తులు ఉంటారు, వారు ఎప్పుడు చెయ్యి ఇట్లా పెట్టేసి జపం చేస్తుంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. అదేంది, జపం అంటేనే నోరు ద్వారా లోపల ఇట్లా జరగాలి. మనతో మాట్లాడుతూ జపం జరుగుతుందంటే వాళ్ళ ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. నీతో మాట్లాడుతూనే ఉంటారు కానీ జపం జరుగుతుంటుంది. అట్లానే ధ్యానపరులు కూడా కళ్ళు మూసుకొని సైలెంట్గా ఎవరు లేని దగ్గర ధ్యానం చేయడం గొప్పది అనుకుంటున్నారు. జనారణ్యంలో డీజే సౌండ్ల మధ్యలో కూడా నువ్వు ధ్యానానికి కూర్చోగలిగిన నాడు అమ్మవారు చెప్పిన 3 గంటల ధ్యానం మీ లోపల ఎంట్రీ అయినట్టు లెక్క. కేవలం నేను హిమాలయ పర్వతంలోనే ఉన్నప్పుడే నాకు కనెక్ట్ అవుతుంది, మిగతా టైంలో అయితే లేదంటే మీరు ఇంకా ఆ లెవెల్కి రావాలి అని అర్థం అనమాట. అట్లాంటి స్థితిని కనులు మూసి ధ్యానమున నుండవలెనన్న మాయ మనసు రెచ్చి మరలు గొలుపు మనసు కట్టువాడే ఘనమైన మునియౌను కాళికాంబహంస కాళికాంబ. ఇప్పుడు మనం అనుకుంటాం మేమంతా మెడిటేషన్ వైపు ఉన్నామండి, మా ఇంట్లో ఏదో సౌండ్లు పెడుతున్నారు, మేము ఇమీడియట్గా అది క్యాన్సిల్ చేయాలని పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అక్కడ డీజే సౌండ్ గంటనే ఉంటుందేమో, కానీ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ సౌండ్ తర్వాత జీవితకాలంలో వాడి ఇంటి పక్కన నీకు పగోడుగా వెరిగిపోయి నువ్వు ధ్యానం ఎప్పుడు చేసినా వాడు రోజు డీజే సౌండ్ పెడతాడు, చప్పట్లు కొట్టండి. ఆ ఒక్క నిమిషాన్ని కనుక మీరు కంట్రోల్ చేయగలిగితే, ఆ ఒక్క నిమిషం మీరు ఇప్పుడు హుస్సేన్ సాగర్ నుంచి వెళ్తున్నప్పుడు కారులో స్మెల్ వస్తుంది, ఆ ఒక్క నిమిషం సేపు నువ్వు శ్వాసను బిగపట్టుకోగలిగితే, వెళ్ళే వరకు వేగట్టగలిగితే నీకు ఆ వాసనతో సంబంధం లేదు. అట్లాంటి విషయాల పట్లనే ధ్యానపరులు అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా జాగరూకులై ఉండాలని చెప్పడం జరిగింది. అట్లానే గుదమునందు క్రింద కుండలియుండగా, గుదమునందు క్రింద కుండలియుండగా మెడను నూలు పోగులిడగనేల వేచియూర్ధముఖము రేచింపవలె సుమా కాళికాంబహంస కాళికాంబ. మనకు షట్చక్ర వర్ణంలో కింది స్థానం ఉంటుంది, అలానే బ్రహ్మరంధ్రం ఉంటుంది, మధ్యలో ఉన్న అన్నిటికీ కలిపితే మనము ఈ షట్చక్ర వర్ణంలో ఉన్నాం. ఆ స్థానంలో నువ్వు ఎంతసేపు కనుక కూర్చుంచగలిగి, ఒకవేళ ఈ ఊర్ధముఖములకు సంబంధించిన దాన్ని రేచింపడానికి నువ్వు ఈడా పింగళం అనేటువంటి శ్వాస మీద ఏదైతే అనుసంధానం చేసినప్పుడే నీకు సుషుమ్నా నాడి ఎట్లయితే అది ఓపెన్ అవ్వడానికి అవకాశం వస్తుందో అప్పటి వరకు నీ సాధన కొనసాగుతూనే ఉండాలి. అయితే కొంచెం తెలియంగానే అందరికి చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా, మనము పరాజయ పాలమవుతాం, అపకీర్తి అంటే వాళ్ళు నిన్న మొన్నటి దాకా అల్లరి ఇల్లరి డ్యాన్సులు చేసి మాకు ఇప్పుడు నీతులు చెప్తుంది అని అనుకుంటారు వాళ్ళు మనసులో, నీతో డైరెక్ట్గా అన్నారు. కానీ నీ లోపల కనెక్టివిటీ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే కనెక్ట్ అయిపోతారు. అట్లానే స్వామివారు ఇచ్చిన ఇంకో పద్యం ఏమిటంటే, శ్వాసకోశములను చక్కనుంచెడివాడు స్నానపాన భోజనముల నెరిగి ఎరుగువాడు యోగి సిద్ధుడాచార్యుడౌ కాళికాంబహంస కాళికాంబ. శ్వాసకోశము ఇది మనకు అవసరం. శ్వాస మీద ధ్యాస అన్నారు అంటే ఏమిటి? శ్వాసకోశము అంటే శ్వాసకోశాలు ఏవైతే ఉన్నాయో ఈడా పింగళము. ఈరోజు భానువారం అంటే ఆదివారం, ఈరోజు సూర్యనాడి నడుస్తుంది. ఇది ధ్యానంలో భాగమా, యోగాలో భాగమా, జపంలో భాగమా, దేంట్లో భాగం? ఈ విషయం పట్ల మనకు తెలిస్తే మిగతా మీడియా అన్ని కనెక్ట్ అయిపోతాయని చెప్పారు. సూర్యనాడి ఈరోజు అందరికీ కుడి ముక్కు బాగా లోపలికి వెళ్తుంది, ఎడమ ముక్కు ద్వారా గాలి బయటికి వస్తుంది. అది మీరు వద్దన్నా కాదన్నా వస్తుంది. కానీ వెనకట మనకి ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి అలోపతి డాక్టర్లు కాదు, ఆయుర్వేద డాక్టర్ల గురించి చెప్తా. వాళ్ళు ఆనాటి కాలంలో, రాజుల కాలంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే రాగానే ఇది పట్టుకొని చూసేవారు. ఇప్పుడు ఇది పట్టుకున్న డాక్టర్లు కరువు అయిపోయారు, డైరెక్ట్ మిషన్స్ పెట్టడమే, ఇంక వేరే ఆలోచన లేదు. అయితే అప్పుడు రెండోది శ్వాస చూసేవారు. ఈరోజు భానువారం అయితే కుడి ముక్కు నుండి గాలి ఫ్రీగా వస్తుందా, తీసుకుంటున్నాడా లేదా ఇట్లా చెక్ చేసేవారు. వస్తుంది, ఓకే పర్వాలేదు, ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా రెస్ట్ తీసుకుంటే బాగుపడు. ఒకవేళ ఆ స్థితి లేదు, కుడి ముక్కు నుండి కాకుండా ఎడమ ముక్కు నుండి లోపలికి వెళ్తుంది అనుకోండి,
ఆటోమేటిక్గా ఇతనికి రోగ నిరోధక శక్తి తగ్గింది, రోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే వారిని ఆ స్థితికి తీసుకెళ్ళడానికి మర్దన చేసి వారిని ఆ స్థితికి తీసుకొచ్చేవారు. దాన్ని ఈడా పింగళము అనేటువంటి సూర్యనాడి చంద్రనాడి ద్వారా ఈ విషయాన్ని మీరు పసిగట్టుకోవాలని అందుకే నిరంతరం ప్రాణాయామ కపాలభాతి ఏదైతే ఉందో దాన్ని గనక జఠరాగ్ని ఉత్తేజపు కొరకు చేయగలిగితే ఆటోమేటిక్గా ధ్యానంలో కూర్చున్నప్పుడు సమస్యలు రావు అంట. ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా ధ్యానంలో కూర్చుంటే కూడా మళ్ళీ మీరు బయటికి రావాల్సిన అవసరం వస్తుంది అన్నారు. అందుకని ఈ సాధన చేసిన తర్వాతనే మునులు యోగ సాధకులందరూ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అంతకుముందు అన్నిటి మీద విరక్తి, ఏది కనిపించినా దాని మీద విరక్తి చెంది ప్రపంచంలో ఉంటూ ఉంటూ ఒకసారి ఆ దారి ఓపెన్ అయ్యి వాళ్ళు ఆ ఫ్లైట్ టికెట్ వచ్చేస్తుంది, వారికి వెళ్ళిపోతారు. మాతాజీ గారు చెప్పారు మీకు, వారి అనుభవంలో చాలా విషయాలని మీరు విన్నారు. ఆ స్థితికి రావాలి అంటే ఈ జనారణ్యంలో చాలా కష్టం. అందులో హైదరాబాద్లో ఇంకా కష్టం. అందులో నేను ఒక్కరినే చూశాను, మాత బ్రహ్మానందమయ్య గారు. వారు పేరు ఎట్లా ఉందో వారి మనసు అట్లే ఉంది, వారి పని అట్లే ఉంది, వారి సేవ కూడా అట్లనే ఉంది. ఈ భూమి మీద అష్టప్రకృతి గోసేవ ఆధారిత వ్యవసాయం కనుక చేయకపోతే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అని 10 సంవత్సరాల కింద నాకు వారు పూసగొచ్చినట్టు వచ్చి మా గ్రామానికి వారిని తీసుకొని వెళ్ళడం జరిగింది. గ్రామానికి తీసుకొచ్చి మీటింగ్ ఏర్పాటు చేశాను. చుట్టుపక్కల 2 గ్రామాలు కేసీఆర్ గారు దత్తత తీసుకున్న గ్రామం, దాని పేరేంటి సార్, ఏదో ఊరు ఉంటుంది, ఆ గ్రామానికి చింతమడ కాదు, ఇక్కడ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర గ్రామాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వారు వచ్చారు. అయిపోయింది. అక్కడ వారు ఏం చెప్పారంటే, మీ గ్రామంలో ఒక వ్యక్తి కావాలి, మీకు 10 ఎకరాల జాగా ఉంటే 1 ఎకరం మీకోసం, మీ భోజనం కోసం, మీ ఆరోగ్యం కోసం మీరు సంపాదించుకోండి, 9 ఎకరాలలో మీరు ఫర్టిలైజర్ ఏమైనా వేసి మీరు పంపించండి, తర్వాత మీకే తెలుస్తుంది అని వారు ఆ వయసులో ఆఫ్టర్ రిటైర్డ్ తర్వాత కూడా ఈ సమస్య మీద వారు ముందుకు వస్తే నేను సహకారం చేయాలని వెళ్ళాను. కానీ నేను 1, 2, 3 జాగాలు వెళ్ళేసరికి నాకు సహకారాలు అంటే వారికి ఇచ్చే పరిస్థితుల్లో నేను సమయం బర్డన్స్ పెరిగిపోయినాయి. అట్లా చాలా విషయాల పట్ల వారు సేవలో ఉన్నారు. నిజంగా డాక్టర్ అంటే ఈ రోజులలో పైసా పేక్ తమాషా దేక్ అనే డాక్టర్లు చాలామంది ఉన్నారు. అది కాకుండా ఇంకా ధ్యానము ఉండాలి, జనం బాగుపడాలి, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుపడాలి, ఆ భోజనం బాగుండాలని చెప్పేటువంటి డాక్టర్లు కూడా ఈ వేదికకు వస్తున్నారంటే అందులో అమ్మగారి ఫోటో చూడంగానే నేనన్నా నా పేరు కూడా రాసుకోండి అని చెప్పిన. ఎందుకంటే మేము చాలా కార్యక్రమాలు ఇప్పుడు మేము వారిని కలిసిన తర్వాత ఇది 3వ స్టేజీ, ఇది 3వసారి నేను కలవడం. మాతాజీ గారిని కూడా 3వసారి 4వసారి కలవడం జరిగింది. అంటే ఎప్పుడు ఏదో దగ్గర బిజీ ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనములో లాస్ట్ ఫైనల్ 2 పిచ్చిలు ఉన్నాయి. ఒకటి కుల పిచ్చి, ఇది పోవాలి. ఇంకోటి ధర్మ పిచ్చి రావాలి, ధ్యాన పిచ్చి రావాలి, దేశం పిచ్చి రావాలి. ఈ 3 పిచ్చిలు వస్తే ఆటోమేటిక్గా జనంలో ప్రశాంతత, శాంతి వాతావరణం వస్తుంది అనేదే దీని యొక్క సంకల్పం, వేరే ఉద్దేశం లేదు. దానికి ఆనాడు స్వామివారు చెప్పిన పద్యము, కులమనేడి కూసెడి మలుపలా కర్మ ఫలము ముందు కట్టి కుడుపు బ్రహ్మమందగలరు వర్ణాదులను వీడ కాళికాంబహంస కాళికాంబ. అప్పుడు వర్ణాలే ఉండేవి, మరి కులాలు ఎందుకు వచ్చాయో, ఎవరి ద్వారా వచ్చాయో, ఇప్పుడు అవి మనకి ఏం చేస్తున్నాయో మీకు తెలుసు. పోకపోతే కూడా తప్పేటట్లేదు. అట్లానే భారత భాగవత రామాయణ కథలు భారతీయులకు భారమాయే, జనుల పాలిటికి విశాపనార్ధములాయే కాళికాంబహంస కాళికాంబ. భారత భాగవతాది రామాయణ కథలు దానిలో ఉన్నటువంటి మర్మాన్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్ కనుక అర్థమయ్యేటువంటి విధానాన్ని తీసుకెళ్ళగలిగితే, ఆనాడు మనం ఆనంద సాగర్ తీసిన సీరియల్ చూడడానికి బ్లాక్ అండ్ వైట్ టీవీలో చాలా కష్టాలు పడ్డాయి చూసాం. ఇప్పుడు అంత కష్టం అవసరం లేదు, అరిచేతిలో వైకుంఠం, అంతర్జాలం నడుస్తుంది. పిల్లలకు అటువైపు మీరు తీసుకెళ్లే ప్రయత్నం జరిగితే ఆటోమేటిక్గా మన వైపు వారు వస్తారని చెప్పారు. అలానే మతము మత్తుగూర్చు మార్గం ముకారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును కాళికాంబహంస కాళికాంబ. నరుడే బ్రహ్మమైపోతాడట. ఎట్లా? ధ్యానం రూపంలోకి వస్తే, దైవానికి దగ్గరగా వెళ్ళే మార్గాన్ని వెతుక్కుంటే అని వారు చెప్పారు. చివరిగా రూపరహితునకు రూపము గల్పించి కర్మకాండ పెంచి కల్షమతులు ధర్మ మార్గములను ధ్వంసంబు చేసిరి కాళికాంబహంస కాళికాంబ. శ్రీ శ్రీ శివరుద్ర మౌనస్వామి వారు వేంచేసి ఉన్నారు. వారి రాకడ అమోఘం.
చివరిగా శివరుద్ర మౌనస్వామి వారు అజేయులు. ఎందుకంటున్నామంటే వారు శ్రీశైలం అడవులలో ధ్యానం తపస్సు చేస్తున్న సమయంలో ఒకరోజు వారిని ఎలుగుబంటి అటాక్ చేసింది. ఎలుగుబంటితో పోరాడి వారు బ్రహ్మచర్యం నుంచి సన్యాసం వైపు వారి ప్రయత్నాన్ని సాగిస్తున్నారు. ప్రశాంతత అంటే వారిని చూసి మనం నేర్చుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. డాక్టర్ గారు అడిగినప్పుడు, అయ్యా రుద్రం అంటేనే మరి అది చాలా గట్టిగా ఉంటుంది, దానిలో 2 రకాల శాంతరుద్రం ఉంటుంది, కోపరుద్రం ఉంటుంది. శాంతరుద్రాన్ని మీరు కనుక ఆహ్వానం చేయండి, వారి మనసులో మాటలు కూడా మనకు బయటికి వస్తాయని చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఈ 4 విషయాల పట్ల దేశము, దేహము, ధర్మము, దేవుడు అనే పట్ల ఈ యొక్క ధ్యానపరులందరూ అటువైపు కూడా మీ యొక్క మనసును పెడితే ఆవు చాలా తొందరలో బ్రతికే అవకాశం ఉంటుంది. మీ ఇళ్లలో కుక్క పిల్లలు ఏమైనా పెంచుకుంటే ఈ రోజు నుంచి ఆ కుక్క పిల్లల్ని కుక్కల దగ్గరికి పంపించేయండి. అది ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా, ఎన్ని కోట్ల రూపాయలదైనా. దానివల్ల థైరాయిడ్స్ వస్తాయి. ఎంత పెద్ద ధ్యానపరులైనా వాళ్ళ ఇంట్లో కుక్క ఉంటే థైరాయిడ్ గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. అంటే గంగి గోవు పాలు చిటికడైనా పర్వాలేదు, మరి పనికి మాలిన పాలు మనకు అవసరం లేదు. అది సత్యనారాయణ వ్రతానికి గోమూత్రం పనిచేస్తుంది కదా, కుక్కర్ యొక్క పేడ పనికి రాదు కదా. దాన్ని ఎందుకు పెంచుకుంటున్నారంటే కేవలం సేఫ్టీ అంట. సేఫ్టీ అనేటువంటిది ఈ ప్రపంచంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేదు. నేను చెప్తున్నా మీకు, వాళ్ళు కూడా చాలా ఉంటారు. ముగ్గురే మేల్కొని ఉంటారు. ఒకడు రోగి, ఒకడు భోగి, ఇంకొకరు యోగి. యోగి ఏమో ఈ ప్రపంచాన్ని బాగు చేయాలి, వీళ్ళందరినీ ఒక మంచి వైపు తీసుకెళ్లాడని ప్రయత్నం చేస్తాడు. రోగి ఏమో తన రోగం ఎప్పుడు తగ్గుతుందో, డాక్టర్ గారు ఎప్పుడు వచ్చి నాకు పునర్జన్మ ప్రసాదించిన రోగాన్ని నయం చేస్తాడో వాడు నిరంతరంగా మేల్కొంటాడు. ఇంకోరు భోగి, సంపాదించిన ధనం ఎక్కడ దొంగలు ఎత్తుకపోతారని కుక్కలు పెంచుకోవడం, గాడిదలను పెంచుకోవడం, సెక్యూరిటీని పెట్టుకోవడం, చివరికి వాళ్ళ చేతుల్లోనే చనిపోయే పరిస్థితి ఈ ముగ్గురులో ఒకరికి వస్తుందన్నారు. అందులో మీరు ఎక్కడ ఉంటారో, మీరు ఎటువైపు తీసుకెళ్తారో సమాజాన్ని ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొదట్లో మీకు ఓంకారాన్ని ఏ గురువులని చెప్తారు. మనకు ఓంకారాన్ని కూడా హిందూ ధర్మంలో మర్చిపోయారు. ఇతర ధర్మాలు వాళ్ళ చిహ్నాలు పెట్టుకుంటున్నారు. మనం ఎక్కడికి పోయినా దాన్ని మర్చిపోతున్నాం. అందుకనే ఓం కృతికి సమానం ఒక్కటి కాబోదు, లింగవచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబహం సకాళికాంబ. ఓంకారాన్ని అకార ఉకార మకారాన్ని నాభిత్ స్థానం నుండి కనుక ఎవరైతే ధ్యానానికంటే ముందు దాన్ని సాధన చేయగలిగితే ఆటోమేటిక్గా ధ్యానంలో వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి సమస్య రాదు అని 14 లోకాల్లో ఎటు వెతికినా ఇంతకైనా గొప్పటువంటి శబ్దార్థము, దైవార్థము, దైవస్థానము కేవలం ఓంకారమే అని చెప్పడానికి ఈ యొక్క శంఖాన్ని నేను పూరించడం జరిగింది. చివరి శంఖాన్ని మరి ఎవరి ద్వారా సమాప్త శంఖాన్ని వారు పూరిస్తారో చూద్దాము. హరి ఓం.